పాటుగా మాట్లాడడానికి కళాకారుడు బీఆర్ఎస్ పార్టీ కల్చరల్ వింగ్ సంబంధించినటువంటి సభ్యులు మాన్కోట ప్రసాద్ ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతను సీట్ పిలిచింది, ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు, 2 సార్లు రిప్లై వచ్చింది, కానీ ఈరోజు ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. కేసీఆర్ అటెండ్ అవుతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ అటెండెన్స్? అంటే నేను చెప్పడానికి ఏం లేదు, ఓన్లీ ఒక పాట మాత్రం పాడతా ఈ సిట్టు మీద, ఈ సర్కార్ మీద, ఈ ముఖ్యమంత్రి మీద. వవ్వారే గారడి సర్కారు గారడి, వవ్వారే గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారే గారడి. హామీలన్నీ ఏవి అని జనం అడుగుతున్నారని, ఉత్తమాటలేనా అని మిమ్ముల ఉరికిస్తారని, పక్కాదారి పాలిటిక్స్ పకడ్బందీగా ఆడుతుండ్రు. వవ్వారే గారడి, వవ్వారే గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారే గారడి. అంతే. అంతేనా? ఎందుకు పూర్తి స్థాయిలో పాడలేకపోతున్నారు? ఇంకేమైనా ఉందా దానిలో? అట్లేం లేదు, పూర్తి స్థాయిలోనే చెప్పినాం కదా. సర్కార్ ఆడుతున్న గారడి ఈ టైంలో కేసీఆర్ సార్ని, అంత పెద్ద మనిషిని ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్పి నోటీసులు అంటించి ఇంత ఇంత ఆవేదనకు గురి చేసి ఇంత కష్టపెట్టాలా? అంత అవసరమైతే లేదు కదా. దాని మీదనే రాసిన. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పిన ఏమంటారు 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అవన్నీ లేకనే జనం ఉరికిచ్చి తంతారు, ఉరికిచ్చి కొడతారు, ఎట్లా అంటారు ఇట్లా అంటారు అనే కదా పక్కదారి పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. గదే ఇది.